చూడు. ఇక దాంతో పాటుగా మరో అంశం, ఇది రెండా ప్రభుత్వం రేవంత్ మా బతుకులు నాశనం చేసేండు, పేదోళ్ళ ఇండ్లే కూలుస్తుండు, పెద్దోళ్ళవి కాపాడుతుండు, ఇల్లు ఖాళీ చేసేందుకు 2 గంటల టైం ఇస్తలే, వర్షంలో చిన్నపిల్లలు ఉన్నా చూస్తలేరు, హైడ్రా సిబ్బంది రౌడీలా ప్రవర్తిస్తున్నారు, ముసలోళ్ళను కూడా నెట్టేస్తున్నారు, పిర్జాతిగూడలో హైడ్రా బాధితులు అంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా. నేనేమంటా అంటే మనకే సిగ్గుండాలి, మనకే ఓటేసిన మనకే సిగ్గుండాలి. వాస్తవమైన విషయం. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఓటర్గా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. బీర్ బాటిళ్లకో లేకపోతే బిర్యానీ పొట్లకో లేకపోతే నాయకత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకునేటప్పుడైనా, ఒక ఎమ్మెల్యేని ఎన్నుకునేటప్పుడైనా, ఎమ్మెల్సీనైనా, ఎంపీనైనా వాని చదివేంది, వాని లక్షణమేంది, వాని కత్తేంది, వాని ఎవ్వారమేంది అనేది కూడా చూడాలి. తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమానికి అసలు సంబంధం లేని వ్యక్తి యనుమల రేవంత్ రెడ్డి. ఆయన తీసుకొచ్చి మనం ముంగట పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఎప్పుడైనా మంత్రి పదవిలో ఎప్పుడైనా పనిచేస్తే కదా పూర్తి స్థాయిలో ఆయనకు పనిచేస్తే ఏమన్నా తెలిసేది. ఆయన మంత్రిగా ఎప్పుడు పనిచేయలేదు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ విషయంలో తెలియదు. ఇంకొకటి ఏంది, ఆయన పూర్తి స్థాయిలో ఆయన ఆలోచన తీరేది మనందరికీ తెలుసు కదా. ఆయన ఆలోచన తీరు ఏంటిది, ఏం కథ అనేది మనం చాలా సందర్భాలలో కూడా చూస్తున్నాం. ఆయన ఆలోచన తీరు ఎట్లున్నది, ఏం కథ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఏంటి ఆయన మొదట్టుండి ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు కానీ, అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కానీ ఏది ఉన్నా కూడా ఆయనకు చాలా రకాలుగా పేర్లు ఉన్నాయి. అలా మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో మీరే సెలెక్ట్ చేసుకోండి. నేను వ్యక్తిగతంగా దూషించడం నాకు సంబంధం లేదు. కానీ ఈ హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే పోలీసుల బందోబస్తు మధ్యలో పూర్తి స్థాయిలో గన్మెన్లు, దాంతోపాటు ఎవరు వీళ్ళ బాడీగార్డ్ను తీసుకొచ్చి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు దగ్గరుండి కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే హైడ్రాకు సంబంధించి చీము నెత్తురు ఉంటే మా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, మీరు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సోదరుడు దుర్గం చెరువు దగ్గర ఎందుకు కూల్చలేకపోయారయ్యా? దాంతోపాటు చాలామంది నేతల ఇళ్లకు పోయిలు కదా, వాళ్ళందరికీ నోటీసులు ఎందుకు హైకోర్టు నుండి తెచ్చుకునే అంత సమయం ఇచ్చిలు? అరే వాన కొడుతుంది 2 గంటల టైం ఇర్ర నాయన అంటే ఇవ్వకుండా నెట్టేసి గెంటేసి పూర్తి స్థాయిలో చేసిరు కదా. ఇది ఎక్కడి అరాచకమైన వాదన? ఇది దేనికి సంకేతం? ఇక్కడ రాజ్యాంగం అనేది ఒకటి ఉందా? మనిషి మానవత్వం అనే విలువలు ఉన్నాయి ఐడేమన్నా? అంటే బలిసినోడు ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయమా? అరే ఇది ఎక్కడ అన్యాయం బై? కాయ కష్టం చేసుకొని రూపాయి పోగేసుకొని తీసుకొచ్చి ఏదో చిన్న గూడు పెట్టుకుంటే వాళ్ళని పూర్తి స్థాయిలో కూల్చేసే పరిస్థితి ఉంది. ఊళ్ళల్లో ఉన్న భూములను అమ్ముకొని రకరకాలుగా చేసుకొని తెచ్చుకుంటే ఇలా పూర్తి స్థాయిలో పిజ్జాదిగూడకు సంబంధించి ఈ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని మనం చూస్తున్నాం. నేనేమంటున్నానంటే రాజకీయ కక్ష సాధింపు ఆరోపణలు కాదు, వాస్తవానికి చెప్తున్నా. ప్రభుత్వం మసకబారిపోయింది. ప్రభుత్వానికి కళ్ళుండి చూడలేకపోతుంది, ప్రభుత్వం కళ్ళుండి చూడలేకపోతుంది, చెవులుండి వినలేకపోతుంది. కేవలం పోలీసు వ్యవస్థను ముంగట పెట్టుకుంటాను, నడిపే తతంగం దందా అంతా నడిపిస్తున్న పరిస్థితి కనబడతాను. నేను మళ్ళీ చెప్తున్నా, హైడ్రాకు సంబంధించి ఇది హైడ్రా స్వచ్ఛమైనది, కడిగిన ఆనిముత్యం, హైడ్రా చాలా అద్భుతం అని మాత్రం మీరు అనుకుంటే నేను చెప్తున్నా కదా, పిచ్చోడి చేతుల రాయి. మీరు మీ ఆలోచనలు అన్నీ కూడా గవే నేను చెప్తున్నా కదా. అరే నిజంగా చెప్పాలంటే సిటీ పరివాహక ప్రాంతంలో చాలా ఉన్నాయండి. బలిసినోడి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ఏడున్నది, వివేక్ ఫామ్ హౌస్ ఏడున్నది? సార్ మీరు అందరూ ఆలోచించాలి. ఫామ్ హౌస్లో జోలికి పోరు, ప్రభుత్వ భూములు ఆక్రమిస్తా అంటే ఇక హైడ్రాకు చెప్తా, ఇవాళ పెద్ద పనే చెప్తాను నేను హైడ్రాకు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, షీముని ఎత్తురన్నా మామూలుగా కూడా అనలే. నేను ఒక ఉద్యమకారుణ్ణి, ఒక జర్నలిస్ట్గా చెప్తున్నా కదా, చెప్తా. ఇలా సాయంత్రం ఒక వీడియో రిలీజ్ చేస్తా, అక్కడికి హైడ్రా పోతుందో నేను చూపెడతా. ఏం లేదు, మన తప్పిదమే. నేను చెప్తున్నా కదా, మంచి నాయకుడిని ఎన్నుకుంటే ఇలాంటి ఏ ఉండయి. ఇప్పుడు మనం నినాదాలు చేసినా, బట్టలు ఇప్పుకొని కూకున్నా, నిరసన వ్యక్తం చేసినా, పెట్రోల్ పట్టుకొని సెక్రటరేట్ వేయినా, ముఖ్యమంత్రి దగ్గర వేయినా వినడు. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడున్న తెలంగాణలో మానవత్వం అనేదే చచ్చిపోయింది. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నా అంటే వాస్తవమైన విషయం. వాళ్ళకి సరే వాళ్ళు కట్టుకున్నారా కట్టుకోలేదా సెకండరీ విషయం, నోటీసులు ఇచ్చిల్లా ఇయ్యలేదా సెకండరీ విషయం. 2 గంటల సమయం అడిగిల్లాలు, 2 గంటలు, 2 గంటల బదులు 4 గంటలు ఇస్తే ఏమైంది? ఇవాళ కాదు రేపు ఎత్తే ఏమైంది? ఇగో ఇవాళ అత్తానం పూర్తి స్థలం మరి మీ ఇష్టం అని ఒక మాట చెప్పి తెల్లారిపోతే ఏమైంది? అధికారం మా చేతులు ఉంది, ఇగో అధికారం పేపర్ ఇది ఏముంటుంది? ఇలా జీవోలు కాపీలు అన్నీ తీసుకొస్తారు, ఇట పెడతారు, ఏముంటుందండి? పూర్తి స్థాయిలో ఇష్టం వచ్చినట్టుగా. ఇగో ఈయన పేరు తెలుసు కదా,